అలా ఎదరకండి అమ్మ గురువు గారు మెల్లోని పూలహారం ఎద్ది గారు గోవిందంత అయ్యాలమ్మా గోవిందంత అయ్యాలి రావాలి కొత్త దండ బీజీ రావాలి సరే రావాలి హలో 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 ముందు రెడ్డి సత్యనారాయణ గారు సత్యవతి గారు ఎద్దాడు సూర్యప్రకాష్ గారు నీ పేరు తల్లి జయశ్రీ గారు సరిశ్రా లక్ష్మీశ్రీ గారు దుర్గాత్ర బస్సులు అంటే దిగుతున్న పట్టణాలు వెళ్ళి 7 కొండల దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి కొబ్బరి పందిలు వేసి వాళ్ళ సమాధి పెట్టుకుని అదే గురువారు తులసమాల వేస్తున్నాం ఏమిస్తే ఏముంటుంది అమ్మా నా కలుగు నా కట్టాచేతము అలాగే 1 రూపాయి వారికి విరగోవులు భూమి సంపద భోగభాగ్యాలకి నిండా 100 ఏళ్ళు ఆవసిచ్చి వారి వ్యాపారవంతుని బిజినెస్ అందుని ఎలా వెలగాపాడు గోవింద మీరు 3 సార్లు కోళ్ళ మీద నూనె వడ్డించమ్మ టిఫిన్ కానీ భోజనం చేసి కోళ్ళ దగ్గర కూర్చొని నూనె ఎంత ఉండాలి తిరుపతి వారు గోవింద స్వామి
విఘ్నేశ పరమేశ కోట రామచంద్రపురం తాలూకా వెల్ల అనే గ్రామంలోని
వెలిసి పుట్టారండి. వారు వర్ణానికి కాపులండి. వారింటి పేరు సిక్కాల వారు. సిక్కాల కాటయ్య కామయ్య అనే మహానుభావులు ఇద్దరు కళాకారులు. ఆ. తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటూ వెళ్ళి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి అల్లారా చూసి నోటారా కవు వచ్చిన కదండి. నోటారా కవు కూర్చుని కథ బాబు. ఆ. ఇది ఒక రామాయణం కాదు, ఒక భారతము కాదండి. తిరుమల తిరుపతి దేవస్థానం కదా. ఆ. ఆనాడు ఎల్ల కాపులు సృష్టించిన సృష్టి కదండి ఇది. అవునండి. ఆ మహానుభావులు ఇద్దరు కూడా శెట్టి పాతి చెల్లిపోయారండి. ఆ. ఆ శెట్టి కాయలు కోసుకుని మన ఊరు రమ్ముకున్నామండి. ఊరు అమ్ముకుంటున్నాం. ఆ. ఆ మహానుభావులు ఇద్దరు కూడా ఇళ్ళ మీద లేకుండా చెల్లిపోయారు కాబట్టి ఆ. కూర్చున్న సభ వారందరూ కూడా ఆ. ఆ ఇద్దరి మీద దయించి ఆ. భగవంతుడి మీద భారం వేసి ఆ. ఒకసారి గోవింద నామస్మరించాలి. గోవింద అబ్బా. ఓహో గురువు గారు గోవిందరా. ఆ. పాపం 2 బంధువులు అందరూ అన్నారు బలి అన్నారు. ఏమన్నారు? పోయిందో ఏం పోయింది? సీరియల్ పోనీ బాబు. సీరియల్ పోనీయా? ఏం సీరియల్ ఏం సీరియల్ అయ్యా? దీపమాకు సేవలైంది. దేవం పండక్కింది. డాక్టర్ బాబు ఒంట్లక్క కోరసి ఉంటే బెటర్ గుర్తిరా. అయ్య బాబు. ఒంట్లకేమో పంపలకి వెళ్ళిపోయి డాక్టర్ బాబు 2 బిల్లు నేను చెప్పమన్నారేంటి ఇక్కడ? నాయన ఆ. గోవింద అంటే నాకు విద్యాదానం చేసిన మహానుభావులు. ఆయనండి. గురువులైన విద్య గుడి విచారణ. విద్యాదానం చేసిన మహానుభావులు. ఆయనండి. రామచంద్ర పరమేశ్వర ఆవిడ. వెలుసున్న వెలుసున్న గొప్ప వాడిదన్న. రామచంద్ర పరమానంద వెలుసొన్న వెలుసొన్న గొప్పవాడేసన్న. గొప్పవారి పేటలో వెలిసిపోయేరమ్మ. ఆవిడ. మరణానికి చెడుపరిచే వైకుంఠాముడా. గొప్పవారి పేటలో వెలిసిపోయేరమ్మ. వరణాయేశ్వరి వచ్చే వైకుంఠాముడు. మరణానికి చెడుపరిచే వైకుంఠాముడు. ఆవిడ. ఇంటి పేరైతే రోయమ్మ. వరణాయేశ్వరి వచ్చే వైకుంఠాముడు. ఇంటి పేరున మొదల విడిపోయినవారు. వారు ఇంటి పేరును మొదలు ఇంకోరించిన వారు. ఆవిడ. పేరు శ్రీనివాసు నాగురు. ఇంటి పేరున మొదల విడిపోయినవారు. పేరు శ్రీనివాస మా గురువు గారు. సవలోని నాగురువు సంగారమయ్యో. ఆవిడ. వీరమే నా నాగురువు ఎంబో వామనవా. తమరి నా గురువు సంగమనమయ్యో. ఎలమేల నా గురువు శివవారమా. సోరాయన నాకు ఇచ్చాదానం చేస్తున్న మహానవీడు. ఆ. తూర్పు గోదావరి జిల్లా కోట రామచంద్రపురం తాలూకా గొప్పవారి పేటలోని వెలుగు పుట్టారండి. వారి వర్ణానికి శెట్టి పడితీరండి. వారి ఇంటి పేరే జనపదల వారు. పేరు శ్రీనివాసరావు గారు. మీ విద్యాదానం చేసిన మొదటి గురువు గారండి. నాకు ఇచ్చాదానం చేస్తున్న 2వ గురుగారు ఎవరంటావా? ఆయన ఎవరండి? రామసుందర పరము రాజుండేవాడు. ఆవిడ. వెలుసున్న వెలుసున్న నరసాపురపేట. రామచంద్ర పరమానందుడే మండలమా. వెలుసొన్న వెలుసొన్న నరసాపురపేట. ఈ నరసాపురపేట వెలిసిపోయేరమ్మ. ఆవిడ. వారు వర్ణానికి చెడుపరిచే వైకుంఠాముడా. నరసాపురపేటలో వెలుసేపురేరమ్మ. వర్ణాయుధుడు పదే వైకుంఠాముడు. వర్ణానికి చెడుపరిచే వైకుంఠాముడా. ఆవిడ. వారు ఇంటి పేరెట్టోరు ఎంబోరించిన వారు. వర్ణాయుధుడు పదే వైకుంఠాముడు. ఇంటి పేరిటోరా ఎప్పుడొచ్చినవారు. ఇంటి పేరెట్టోరు ఎంబోరించిన వారు. ఆవిడ. పేరు చంద్రరావు నాగురువారు. ఇంటి పేరిటోరా ఎప్పుడొచ్చినవారు. పేరు చంద్రరావు మా గురువు గారు. మొగల నాగురువారే వందనమయ్య. ఆవిడ. ముగ్గు వెయ్యేళ్ళు మగోరోరెళ్ళు. వండవరణ గురువారి గురువారు. గురువుగా వెయ్యాల నా గురువారు. నాకంట సిన్నోళ్ళు నా సిన్నోళ్ళ. ఆవిడ. నాకంట పెద్దోళ్ళు నా తల్లుళ్ళ. నాగంట తిన్నాలో నా తల్లివారు. నాగంట పెద్దలో నా తల్లివారు. మా మీద దయ ఉంటే మన ప్రేమ ఆరుచు. ఆవిడ. మా మీద దయ ఉంచి మరి ప్రేమ నుంచి మీరల్లలు చేయకుండా ఆలాగించేనా. మా మీద దైవంతే మన ప్రేమ నుంచి. అలలు చేయకుండా ఆరాధించేనా.
అవునా మంగమ్మ తాడవలో మంగమ్మ జగన సడాలో ఇంద్రగాడువా మంగమ్మ సడాలో మంగగాడువా తెల్ల తెల్లగా కోటవాడి అవును పెదగా పూసాటములో తెల్ల తెల్ల గట్ట తెల్లారి గట్ట పెదగా పూసాటవల మంగగాడువా గురువు గారు పాత్రే గుట్టిగా వేసుకున్నామండి యేసు పాత్ర విప్పుగా చేసుకున్నాము సవతి పాత్ర చక్కగా చేసుకున్నామండి అంటే మనం ఇప్పుడు చెప్పబోయేది ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కదా ఆ. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆ అది వేరు మంగాదేవికి కళ్యాణం అండి కళ్యాణం అన్నమాట ఆ. అంటే ఈ కూర్చున్న సభవరానికి వచ్చండి ఏమని? ఈ కోలం ఏంటి కోల సంబరం ఏంటనికి వచ్చమ్మా ఆ. అంటే తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు కానీ ఆ. లేకపోతే కొత్తగా గృహం కట్టించుకున్న వారు కానీ ఆ. లేకపోతే కళ్యాణం అయిన మన్నాడు ఆ. అది చెప్పించుకుని ఆ. డబ్బా గాని అరడబ్బా గాని కేజీ గాని అర కేజీ గాని కోల వెలిగించి కోల సంబరం చెప్పించుకుంటే ఆ. వారి కుటుంబం సస్యశ్యామలంగా ఉంటుందని ఆ. వారి కుటుంబం పాలు పొంగునట్టు పొగుతుందని ఆ. ఈనాడు మన పెద్ద గురు గారే చెప్పబడిందండి అందుకే చేత ఆ. ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి ఆ. అలాగే రెడీ చేస్తున్నాం గోవిందా. చూడండి నాయన ఆ. టైం చూస్తే బారైపోతుంది